హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వ. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మా సిరీస్ కోసం మీరు ఎంతో ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. అందుకే మీకోసం ఈ వీడియో తీసుకొస్తున్నాం. మరి మా కోసం మీరు చేయాల్సిందల్లా వీడియో నచ్చితే లైక్ చేయడం, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని, అండ్ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం మన టార్గెట్ తెలుసు కదా, మినిమం 5K వ్యూస్ దోస్తులు. ఇంకా 500 లైక్స్. మినిమం 5K వ్యూస్ లేకుండా ఎలా దోస్తులు వీడియోస్ చేయడం? ఇన్ని రోజులైనా 48కి 5K వ్యూస్ కూడా రాలేదు. అయినా మీకోసం వీడియో చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 9ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 9లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఇంకా ఎంతసేపు అదిని బిడ్డను చూద్దామంటే ఇగత్తలేదు అగత్తలేదు. ఇంకెంతసేపు మాట్లాడతారట? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వేడు నుంచి వస్తున్నావు? నేను చూస్తలేను అనుకున్నావా? అల్లు నువ్వు బిడ్డ మాట్లాడుకుంటా ఉంటే వింటానవా పోయి? అబ్బో, నవ్వులు ఇకలికలు పక్కపక్కలు ఎట్లిన పడతాయి. అది వింటూ ఇక్కడ కూర్చున్నావు కదా. ముందు నువ్వు అటు ఎందుకు పోయినావు నాకు చెప్పు. నువ్వు కూడా ఇండానికే పోయినావు కదా అలా ముచ్చట్లు. లేదు, వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు శుభవార్త చెప్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ హాల్ అయిపో వెయిటింగు. గీడెందుకు ఎత్తాను? చూసావుగా, నా కొడుకు విన్ను అస్సలు నచ్చడని చెప్పావు కదా. నేను తెచ్చిన సంబంధం వాడికి ఎంత బాగా నచ్చిందో చూడు. నా అల్లునికి నచ్చితే అంతకన్నా సంబరం ఏం కావాలి నాకు. దానికి భార్య వచ్చి సంతోషంగా ఉంటే చూడనని నాకు కూడా ఇష్టమే. ఓలైతేంది, నువ్వు తెచ్చిన సంబంధం అయితేంది, నేను తెచ్చిన సంబంధం అయితేంది, ఆడెత్తుక్కున్నది అయితేంది, పిల్ల మంచిగా ఉండాలి, ఆయనకి నచ్చాలి అంతే. నా కొడుకు నేను తెచ్చిన సంబంధం ఎందుకు నచ్చకుండా ఉంటాడు? నా టేస్ట్ వాడి టేస్ట్ ఇద్దరిది ఒకటే. అమ్మ మాట జవదాటాడు, అమ్మకి గౌరవం ఇస్తాడు వాడు. ఓయ్ చెప్పకు తీ. నా పిల్ల మంచిగా ఉంటే నువ్వే ఉట్టించినట్టు ఎత్తాను ఎందుక పిల్లను. దానికోసం ఆ దేవుడే పైనుంచి ఉట్టించుంటాడు. పొడి అక్కడనే రాసి పెడతాడు. ఎవరికి ఎవరు రావన్నా వాళ్ళే వస్తారు కదా. మరి నేను నీ పెళ్ళి కావాలనే చేశానని ఎందుకంటావు? నీకు అలా రాసి పెట్టుంది కాబట్టి అతన్ని చేసుకున్నావు. అది మాత్రం నేను నమ్మ. కావాలనే నువ్వు వానికి ఇచ్చి పెళ్లి చేసినావు. ఆడు వీకన్నానే చూసినావు. ఆడు వీకుతే నేను ఇంట్లోకి వెళ్ళి వీక్తా అనుకున్నావు. కానీ నేను ఎందుకు వీక్తా? ముష్టోడిని తీసుకొచ్చి దత్తత కూడా తీసుకున్నావు కదా. నువ్వెందుకు పోతావు? ఇగో, నా కొడుకును ముష్టోడు గిష్టోడు అన్నావు అనుకో, మంచిగా ఉంటుంది చెప్తానా. నీ కోడలు ముందటే నీ ఇజ్జత్ తీతా చెప్తానా. బండ బూతులు తిడతా మళ్ళా. నేనేమన్నా? సారీ, ముష్టోడు కాదు కదా, అనాథని. నా కొడుకు నేనున్నా, నా అన్నున్నాడు, నా విన్నుగాడున్నాడు. ఆఖరికి విద్యకు కూడా వాడు అంటే ఇష్టమే. నువ్వు అతివే, నిన్నెవడు పట్టించుకుంటాడే. పీకు ఇక్కడికి వెళ్ళి. ముందు ఇక్కడి నుంచి నడువు నువ్వు. నా కొడుక్కి కోడలికి దిష్టి తగులుతుంది. నువ్వు నడివే ముందు నుంచి. నేను చెప్తా, ఆడు రాని. నీ కోడలు ముందటే నీ ఇజ్జత్ తాగు. సాటుకుండి అన్ని ఇంటాంటి ముచ్చట్లు మీ అత్త అని చెప్తాగు. సిగ్గులేదు అలా మాట్లాడడానికి? సిగ్గులేని పనులు చేసింది నువ్వు, నాకు సిగ్గులేదంటావే. నా కొడుకుని ఇంకోసారేమన్నా అన్నావనుకో, నీ జుట్టు చూడు, జుట్టు ఎట్లా వీక్తా అంటే అట్లా వీక్తా. చేతి కూసి రావాలి నీ జుట్టు. దొంగ మొక్కదానా. నా కొడుకు గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. దీన్ని ఎట్లా కట్టడి చేయనో అట్లా వేయాలి. లేకపోతే నా విక్రమ్గాడింటే ఎంత బాధపడతాడు, నా విన్నుగాడింటే కూడా బాధపడతాడు. అందరికీ వాడంటే గంత ఇష్టం. దొంగ మొక్కదానా. జుట్టుకు రంగు కొట్టుకొని రెడీ అయి నాటకాలు దొబ్బుతుంది. వచ్చింది కానీ ఆగు. నీ కోడలు నిన్ను చక్కగా ఉండనిస్తుంది అనుకున్నావా? ఉప్పు తిప్పాలు పెట్టకపోతే చూడాలి నిన్ను. గందుకే దేవుడు పంపిస్తాండే కోడల్ని. నా కొడుకు మీద చస్తాను నిన్ను. ఆ కోడలిది ఎట్లా వేయన్నో గట్లా వేయాలాగు. కోడలే, అత్త అత్తనే. నువ్వెంత మంచిదానివని నటించినా కోడలేనే. ఛీ, నా మూడంతా పాడి చేసింది. ఎంత అందంగా రెడీ అయినా నా బిడ్డకు, విన్నుగాని భార్యకు మంచి గనవడాలి నేనని ఈ దొంగ ముఖం వచ్చింది. దీని దొంగ ముఖాల చెప్పు పెట్ట. మళ్ళీ ఇంత ముఖం కడుక్కొని ఇంత పౌడర్ వేసుకొని టిక్లు పెట్టుకుంటా. వినయ్ గారు. ఏంటి ప్రియా? నాకు అంకుల్తో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. భయం వేస్తుందండి. ఇంకోసారి వచ్చినప్పుడు మాట్లాడతాను. పర్లేదు, నేనున్నాను కదా. పదండి. డాడీ అలా ఏమనుకోరు. ఇన్ఫ్యాక్ట్ డాడీ నేను చాలా మాట్లాడుకున్నాం మీ గురించి. అందుకే భయంగా ఉందండి. నేనున్నాను కదా,
పదండి. వినయ్, అసలు మీరు మా డాడీకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు అక్కడ ఉండండి, నేనే మాట్లాడతాను. అది కాదు వినయ్. ఆంటీతో ఆంటీకి ఏమని చెప్పాలి? మమ్మీకా? నేనైతే ఏం చెప్పను. ఏం చెప్పాలనుకుంటున్నారో మీరే చెప్పేసుకోండి. నేను అంకుల్తో మాట్లాడి వెళ్ళిపోతాను. ప్లీజ్ వినయ్ గారు. సరే, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. మీరు ఊరికూరికే థ్యాంక్స్ చెప్పకండి. థ్యాంక్స్ నేను మీకు చెప్పాలి, మీరు నాకు చెప్పడం కాదు. ఎక్కడున్నారు అంకుల్? లైబ్రరీలో ఉండుంటాడు. మీరు ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. ఇప్పుడు ఇల్లంతా తిరగాల. ఫోన్ చేస్తానుండండి. హలో డాడీ. చెప్పు బిడ్డ. ఎక్కడున్నారు? ఇక్కడే ఇంట్లో. అదే డాడీ, ఏ రూమ్లో ఉన్నారు? నన్ను కనుక్కోవడం కష్టంగా ఉందారా? లైబ్రరీలో ఉన్నాను. ఓకే డాడీ, అక్కడే ఉండండి, వస్తున్నాను. మమ్మీ ఉందా అక్కడ? లేదురా, నేను ఒక్కనే ఉన్నాను. ఏ? ఒక్క నిమిషం, వస్తున్నాను. పదండి, డాడీ అక్కడే ఉన్నాడు. మీ ఇల్లు చాలా బాగుంది. ఐఎమ్ సారీ ప్రియా. పాపం ఎన్ని కలలు కందో. అసలు మమ్మీ చేసిన పనికి ఛీ, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి అమ్మాయి నా వల్ల ఇంత బాధపడుతుంది. ప్రియా, చెప్పండి వినయ్. మీరేమనుకోనంటే మ్, లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నేను చేసిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను. నాకు నా ఫ్రెండ్ విక్కీ తప్ప ఇంకెవరూ లేరు. అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉంటాను నేను. అలాంటిది నేను మీ ఫ్రెండ్షిప్ అడుగుతున్నాను. ప్లీజ్ కాదనకండి. నాకు మధు తప్ప ఇంకే బెస్ట్ ఫ్రెండ్ లేదు. నేనంత ఈజీగా ఎవరిని నమ్మను. మధు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. మీరు మధుకి కాబోయే భర్త కాబట్టి షూర్ ఐ విల్ బి గుడ్ ఫ్రెండ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. ఇప్పటి నుంచి నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీ తోడుంటాను. నీ పెళ్ళి కూడా దగ్గరుండి నేనే చేస్తాను. డాడీ. డాడీ, ప్రియా వచ్చింది. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. నేను మీతో చాలా బ్యాడ్గా ప్రవర్తించాను. అమ్మ ప్రియా, ఏంటమ్మా ఇది? నేను అసలు ఆ రోజు కావాలని అలా చేయలేదు అంకుల్. సారీ. పెద్దవారని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. అసలు నేను అది కాదు. అసలు ఆ రోజు నా లైఫ్లో ఎప్పుడు ఎదురుపడింది నాకు ఎదురైంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియలేదు అంకుల్. ఐఎమ్ సారీ. ఆ ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడాను. డాడీ, చెప్పాను కదా, ఆ రోజు నేను తనని చాలా తిట్టేశాను. పాపం తను. తెలుసురా, ఇద్దరూ తప్పు చేశారు, కానీ నేను ప్రియది తప్పనను. ఆ సిచ్యువేషన్లో ఏ అమ్మాయి అయినా ఏం చేయగలుగుతుంది? ప్రియా, నేనేమీ అనుకోను. నిజంగా నువ్వు నా కోడలివని అనుకున్నాను తెలుసా. నీ సంస్కారం నాకు నచ్చింది. నువ్వు నా కోడలివి కానందుకు చాలా ఫీల్ అవుతున్నాను నేను. మధు చాలా మంచిది అంకుల్. తను చాలా సంస్కారవంతురాలు. పెద్దలంటే గౌరవం మర్యాదలు ఇస్తుంది. తనకి వినయ్ అంటే చాలా ఇష్టం. నీ స్నేహితురాల గురించి ఎంత బాగా చెప్తున్నావు నువ్వు. అందుకే నువ్వు నాకు చాలా నచ్చావు. ఇప్పుడే కాదు, ముందు నుంచే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే కాదు తల్లి, ఇప్పుడు కూడా ఇంకా నచ్చేస్తున్నావు. అన్నీ మన చేతుల్లో ఉండవు కదా అంకుల్. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఇంత మెచ్యూర్డ్ గర్ల్ని నేను ఎక్కడా చూడలేదు. విన్ను, యూ మిస్డ్ హర్. అలా అనకండి అంకుల్. వినయ్ గారికి చాలా అందమైన మంచి భార్య రాబోతుంది. ఆ ఫ్రెండ్ని చూశాక ఇలాగే మాట్లాడతారు మీరు. అమ్మా ప్రియా, నేనిది ఇప్పుడే డిసైడ్ అయ్యాను. ఏంటి అంకుల్? నాకు ఇంకో కొడుకున్నాడమ్మా. వాడిని పెళ్లి చేసుకుంటావా? వాట్? ఏమైందిరా? ప్రియాని నా కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను. తప్పేముంది అడగడంలో? ఏంటి డాడీ మీరు ఇప్పటికీ ఒక పెద్ద తప్పు చేశారు. ఇంకా ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారా? అసలు వాడిని అడిగారా మీరు? వాడి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదా మీకు? వాడి మనసులో ఇంకెవరైనా అమ్మాయి ఉంటే వాడు ఒప్పుకోనంటే మీరు అలా ఎలా ముందే మాట్లాడుగుతారు? అంటే అది మాట్లాడకండి డాడీ మీరు. ఇక్కడ ఒక అమ్మాయి, ఇప్పటికే నేను చాలా ఫీల్ అవుతున్నాను. తనకి అన్యాయం జరిగింది. ఇంకా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ప్రియా, ఐఎమ్ సారీ. మా డాడీ తరపున నేను సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే వినయ్. దానికి ఎందుకంత సీరియస్ అవుతున్నారు? మనమిద్దరం ఫ్రెండ్స్ అన్నారు కదా.
ఫ్రెండ్స్ మధ్యలో ఇంత అవసరమా? నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అంకుల్ నా గురించే కదా అడిగారు. థ్యాంక్స్ అంకుల్. మీరు ఆంటీ నాకు చాలా బాగా నచ్చారు. ఇలాంటి మావయ్య దొరకాలంటే కూడా అదృష్టం కావాలి కదా. అమ్మ ప్రియా, నాకు ఆ అదృష్టం లేదు అంకుల్. ఇప్పుడు ఆంటీని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మీరే ఏదో ఒకటి చెప్పేయండి. నేను ఆంటీని కలవాలేను అంకుల్. వినయ్ గారు, మీ డాడీ అడిగిన దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాకు అలాంటి అత్తయ్య మావయ్య కావాలి. కానీ నా తలరాతలో అత్తయ్య మావయ్య రాసిపెట్టి లేరు. ఏంటి ప్రియా నువ్వు మాట్లాడుతోంది? అవును, అత్తయ్య మావయ్య రాసిపెట్టి లేరంటావేంటి తల్లి? నీకు మంచి మంచి సంబంధాలు నేను తీసుకొస్తాను. నేను ప్రామిస్ చేశాను డాడీ, ప్రియకి దగ్గరుండి పెళ్లి చేస్తాను. వినయ్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీలో నాకొకటైతే నచ్చట్లేదు. నా ఫ్రెండ్ మీ భార్యగా రావాలంటే నాకు ఇంకా పూర్తి సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఏమైందండి? ఏంటా కోపం? ఇది మూడోసారి మిమ్మల్ని ఇంత కోపంగా చూడడం. నాన్నగారి మీదకి అలాగే నా మాట్లాడేది? రేపు నా మధు మీదకి అలాగే అరుస్తారా? సారీ ప్రియా, ఐ డోంట్ మీన్ దట్. కోపాన్ని ముందు కంట్రోల్ చేసుకోండి. అప్పుడే మధుని పెళ్లి చేసుకోమంటాను. ఏంటంకుల్, వినయ్ రోజు ఇంతేనా? లేదమ్మా. కొడుకుని వెనకేసుకొని రాకండి. ఆఫీస్లో అందరు అమ్మాయిల మీదికి ఇలాగే అరుస్తావంట. అంటే అది నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. కొంచెం కోపం తగ్గించుకో వినయ్. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. అలాగేనండి, కోపం తగ్గించుకుంటాను మేడం. మీరు ఏది చెప్తే అదే వింటాను, ఓకేనా? అలా అన్నారు, బాగుంది. అమ్మో, ఆంటీ రాకముందు నేను వెళ్ళిపోవాలి. ప్రియ గారు, ఏదైనా మాట్లాడి వెళ్ళిపోండి. లేదండి, ప్లీజ్ అంకుల్, మీరే ఏదో ఒకటి చెప్పండి ఆంటీకి. నేను వెళ్తున్నాను. ప్రియ గారు, విను, వెళ్ళనిరా. ఇంకా ఎంత ఇబ్బంది పెడతావుతానని. ప్రియ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఆంటీ ఇక్కడే ఉందేంటి? మరి నేను చూస్తానంటే నువ్వే ఆగలేదు. ఆంటీకి నేను చాలా నచ్చాను వినయ్. రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది నాతో. నేనైతే ఏం చెప్పలేను. నిన్నేమంటుందో. పోనీ నా మీద వేసేస్తావా? నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పేసి. వింటున్నావా? నిన్నే వినయ్, ఏం కాదు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పు. మమ్మీ డాడీ ఫోర్స్తో ఒప్పుకున్నానని చెప్పు. అమ్మ ప్రియా, ఆంటీ అయిపోలేదా ఇంకా ముచ్చట్లు? ఇంకా రోజు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. పెళ్ళయ్యాక మొత్తం అదే పని. నేను మాట ఇచ్చానుగా నీకు, నా ఇంటి కోడలివి నువ్వే అని. ప్రాణం పోయినా సరే మాట నిలబెట్టుకుంటాను నేను. చూసావా నా కొడుకు ఎంత మంచివాడో? ఫోటో చూడగానే నీకు నచ్చేశాడు కదా. వాడికి నువ్వు ఎంతో నచ్చుంటావు. ఏరా విన్ను, ఎలా ఉంది నా కుందనపు బొమ్మ? మీ ఇద్దరికి చాలా బాగా సూట్ అవుతుంది. అందంలోనూ గుణంలోనూ అన్నింట్లో మీకు మ్యాచ్ అవుతాయి. ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి మీ జంట. మాట్లాడవేంటి ప్రియా? నీ అబ్బాయిని కలవాలనుందని చాలాసార్లు చెప్పావు నాతో. నీ మనసులోని మాటలన్నీ చెప్పేశావా? పాతవన్నీ గుర్తు చేసి చేసి టార్చర్ చేస్తున్నారు. ఈ రిగ్రెట్ ఫీలింగ్ నుంచి ఎలా బయటికి రావాలో ఏంటో. ఆంటీ, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. అర్జెంట్ కాలా? ఎవరు చేశారు? అంటే అది మా క్లోజ్ రిలేటివ్స్కి బాగాలేదంట. అర్జెంటుగా వెళ్ళాలంటీ. హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఎవరు లేరా వాళ్ళకి? ఆహా, లేరా ఆంటీ. నేను ఆ మహేష్కి చెప్పు, అడ్రస్ ఇవ్వమ్మా ప్రియా. మనవాడు వెళ్ళి అడ్మిట్ చేసి వస్తాడు. లేదంటీ, నేనే వెళ్ళాలి. వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అప్పుడే వెళ్తానంటావేంటి ప్రియా? అందుకేనా ఒక్కటేసారి అలా సైలెంట్గా డల్గా అయిపోయావని చూస్తున్నాను. ఏం కాదు, వాళ్ళెవరో గురించి ఆలోచించి నువ్వు హెల్త్ పాడు చేసుకోకు. ఇప్పుడు నువ్వు నా కోడలివి. నా కోడలు ఆరోగ్యంగా ఉండాలి ముందు. ఇప్పుడైతే వెళ్ళు. ఇలాంటి పనులు చేయడానికి 2 పని వాళ్ళని పెడతాను నీకోసం. థ్యాంక్స్ ఆంటీ. ఎంత క్యూట్గా ఉన్నావో, చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. లవ్ యూ ప్రియా. లవ్ యూ టూ ఆంటీ. మరి నేను వెళ్తాను. అలాగే,
మళ్ళీ ఒకరోజు రావాలి. మొత్తం మా ఇంట్లోనే ఉండాలి. బాయ్ వినయ్. నేను డ్రాప్ చేస్తానండు. పర్లేదు, నీకు వేరే పని ఉందన్నావు కదా, అక్కడికి వెళ్ళాలి కదా. నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. వెళ్ళి ప్రియా, డ్రాప్ చేస్తానంటున్నాడు కదా. వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? కార్ లేదా ఆంటీ, మావయ్య వాళ్ళు తీసుకెళ్లారు. ఫ్రెండ్తో వచ్చాను. ఇప్పుడు విన్ను డ్రాప్ చేస్తాడులే. వెళ్ళరా. అత్త కాల్ చేస్తూనే ఉంది. నిన్ను చూడలేదని టార్చర్ చేస్తుంది ఇంకా. అత్త? మా మేనత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్. మా ఇంట్లోనే ఉంటుంది. అంటే పెళ్ళి కాలేదా? తను పెద్దదే వయసులో, పెళ్ళైంది కానీ హస్బెండ్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా ఇంట్లోనే ఉంటుంది. నేనంటే తనకి చాలా ఇష్టం. రొద్దు నుంచి నిన్ను చూడాలని ఒకటే గోల. ఇప్పుడు తను చూడకుండా వచ్చేస్తావు కదా. ఇంటికి వెళ్ళాక ఏమంటుందో ఏంటో. ఇంకా చూసి ఏం చేస్తుందిలే, చెప్పేసేయ్ నా గురించి. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. అసలు మమ్మీ డాడీ ఇలా చేస్తారనుకోలేదు. నువ్వు ఎంత ఊహించుకున్నావో, ఎన్ని కలలు కన్నావో. కలలైతే ఎవరైనా కంటారు, కానీ నిన్ను ప్రేమించలేదు కదా వినయ్. చూడగానే నచ్చావంతే. నువ్వు కాకపోతే ఇంకొకడు. అరేంజ్డ్ మ్యారేజ్లో ఇలాగే ఉంటుంది. కష్టపడి ఇష్టం తెచ్చుకోవాలి, కష్టపడి ప్రేమిస్తున్నట్టు నటించాలి, కష్టపడి దగ్గర అవ్వాలి, కష్టపడి లైఫ్ లీడ్ చేయాలి. ప్రియా, జోక్ చేస్తున్నావా? అంతే కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అదే కదా. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని కష్టపడి ప్రేమించాలి. అన్నీ కష్టపడుతూనే చేయాలా? ఉమ్, ఇష్టంగా చేయొచ్చు కదా. ఆ కష్టమే రాను రాను ఇష్టంగా మారిపోతుందిలే, అది వేరే విషయం. ఎంతమందిని చూశాను నేను, మా మమ్మీ డాడీని, మా మావయ్య అత్తని. నేను కూడా అలాగే కష్టపడదాం అనుకున్నాను, ఈ ఇష్టం పెంచుకోవడానికి. సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నానో చూడు. మరి నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతున్నాడు. థ్యాంక్ గాడ్. నువ్వు చెప్పేదైతే నిజమే. మా మమ్మీ డాడీ నీకు చాలా నచ్చారు, కానీ వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో నీకు తెలీదు. ఎందుకు, క్లోజ్గా ఉండరా? అమ్మో, రోజు గొడవే. అవునా, ఇద్దరు అంత బాగా మాట్లాడుతున్నారు. డాడీకి నచ్చింది మమ్మీకి నచ్చదు, మమ్మీకి నచ్చింది డాడీకి నచ్చదు. గొడవలు మాత్రం ఇద్దరికి నచ్చుతాయి. చూసావా, అరేంజ్డ్ మ్యారేజెస్లో లాస్ట్కి ఎంత కష్టపడ్డా ఇష్టం కూడా పుట్టదు. కొందరిలో. కొందరిలో బాండింగ్ అలా ఉంటుంది కావచ్చు కదా వినయ్. ఇప్పుడు ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే అలాగే కావచ్చు కదా. ఒక దగ్గర ఉంటారు కాబట్టి బాండింగ్ పెరుగుతుంది. బ్లడ్ రిలేషన్ కూడా ఉంటుంది కదా. మరి వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలాంటి బ్లడ్ రిలేషన్ ఉండదు, అయినా కొందరికి సెట్ అవుతుంది. మధు నా లైఫ్లోకి రాకుండా ఉంటే నీతోనే లైఫ్ అంతా ఫనీగా ఉండేదేమో. అంతే కదా, ఎప్పుడు పడితే అప్పుడు నీ కోపం వచ్చేది. అప్పుడైతే నేను ఖచ్చితంగా నీ చెంప పగలగొట్టేదాన్ని. అలా పోట్లాడి నువ్వు మీ ఇంట్లో, నేను యుఎస్లో ఉండేదాన్నేమో. ఏంటి ప్రియా, మమ్మీ డాడీ యూఎస్లో ఉంటారా? డాడీ చెప్తున్నాడు నాకు. అవును, నేను అక్కడి నుంచే వచ్చాను కదా. ఏ? నాకేమో ఒక ఇండియన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోవాలని ఇష్టం. మా మమ్మీ డాడీకేమో అక్కడే సెటిల్ అవ్వాలని. నాకైతే అస్సలు నచ్చదు అక్కడ. ఇక్కడైతే అత్తయ్య మావయ్య ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ చాలా ప్రపోజల్స్ వచ్చాయి, నాకెందుకో ఎవరూ నచ్చలేదు. అవునా? వెతికి నిన్ను పట్టుకున్నాను, నువ్వేమో నా ఫ్రెండ్ని పట్టుకున్నావు. సారీ ప్రియా, ప్లీజ్ ఇంకోసారి అలా అనకు. అయితే నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావా? నీకెందుకు ఇప్పుడు అవన్నీ? మూసుకొని నన్ను మా ఇంట్లో డ్రాప్ చేయి. దాన్ని బయటికి తీసుకెళ్తానన్నావు కదా, తీసుకెళ్ళు. నువ్వు రావచ్చు కదా. నేనెందుకు మీ ఇద్దరి మధ్యలో పానకంలో పుడకలా కనిపిస్తున్నానా? లేదు ప్రియా, 2 పెళ్ళిళ్ళు చేసుకోమన్నావు కదా, చేసుకుంటాను. ఏంటి? ఫ్రెండ్స్ లాగా ఉండిపోదాం. ఆహా, అలానా? నువ్వు మధు ఎంజాయ్ చేస్తూ ఉంటే నేనేమో మీ ఇద్దరిని చూసుకుంటూ ఏడుస్తూ కూర్చోవాలా? ఫ్రెండ్ అని చెప్తావా? ఎప్పుడు చూసావు దాన్ని? ఎందుకు నచ్చింది నీకు? మీ లవ్ స్టోరీ గురించి చెప్పు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రియా. ఇలా చూడగానే నా గుండెలు పిండేసింది. తన కోసం చాలా వెయిట్ చేశాను. మళ్ళీ ఇద్దరం
అదే ప్లేస్లో కలుసుకున్నాం. తనని ఎలాగైనా ట్రాప్ చేసి నా లవ్లో పడేసుకుందాం అనుకున్నాను. ఈడియట్. ట్రాప్ చేస్తారా ఎవరైనా? మరేం చేయను, అందరు అబ్బాయిలా ఎలా పడేయాలో నాకు తెలీదు. ఎలాగైనా తనని దక్కించుకోవాలనుకున్నాను. అందుకే జాబ్ ఆఫర్ ఇచ్చావా? తనకి డబ్బు అవసరం ఉందని తెలిసి? ఈడియట్. ప్రేమ కోసం ఇదంతా చేయడం తప్పలేదు. కానీ అంకుల్కి ముందే చెప్పేశావు చూడు, అక్కడుంది నీ జెన్యూనిటీ. అవును ప్రియా, లేకపోతే అది మోసమే అవుతుంది కదా, ఒక అమ్మాయిని అలా చేయడం. కానీ అబ్బాయి గారికి తెలియని విషయం ఏంటంటే మధుకి కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైటే. ఎంత అదృష్టవంతున్నో కదా నేను. నీకు చెప్పిందా మధు? నిన్ను కలిసిన ఫస్ట్ డే నుంచి నాకు చెప్తూనే ఉంది. అప్పుడే అర్థమైంది నీ గురించి ఇంతగా ఎందుకు చెప్తోందో ఇదని. కానీ నీకోసం చాలా ఏడ్చింది తను. అసలు నీకు తనంటే ఇష్టమో లేదో తెలియక, ఆ ఆంటీని కాదనలేక పిచ్చిదైంది పాపం. మరేం చేసేది ప్రియా, చూడగానే ఐ లవ్ యూ చెప్తే ఒప్పుకుంటారా మీ అమ్మాయిలు? టైం తీసుకుందాం అనుకున్నాను, కానీ మధ్యలో మా అత్త ఎంట్రీ ఇచ్చింది చూడు. ఏయ్, మా సత్య ఆంటీని ఏమైనా అంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. అసలు సత్య ఆంటీకి పుట్టాల్సింది నువ్వు, రౌడీ పిల్ల. నా మధుకి అన్ని అంకుల్ పోలికలే, ఆ ఆంటీ పోలికలు అస్సలు రాలేదు కదా. పిచ్చి మొహంది. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? నీకెందుకు చెప్పాలి? చెప్తే నేను నా బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వస్తాను. సీరియస్లీ, బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వస్తావా? ఏ, నీకు మాత్రం ఉండొచ్చా గర్ల్ ఫ్రెండ్? నాకు ఉండొద్దా? మేడం గారి ఇల్లు వచ్చేస్తుంది, మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది ముందట. సర్ప్రైజా? మధు చెప్పిందా? ఎప్పుడు మధు నువ్వేనా? ఇంకెవరు ఉండరా? ఓకే ఓకే కూల్. మరేంటా సర్ప్రైజ్? నేను చెప్పను, నీకే తెలుస్తుంది. వెయిట్ చెయ్యి. నా విక్కీగాడు అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఏమనుకుంటాడో ఏమో. వినయ్, నా పెళ్ళి నువ్వే చేస్తానని మాటిచ్చావు. చేస్తాను ప్రియా. డాడీ నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాను. నేను ఎవరిని చేసుకుంటానంటే వాళ్ళకిచ్చి చేస్తావా? చేస్తాను, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో ముందు తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నాక చేస్తాను. వాళ్ళు మంచి వాళ్ళైతే మా మమ్మీ డాడీని ఒప్పిస్తావా? వాట్? మీ మమ్మీ డాడీనా? అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. అవసరం లేదులే. అవసరం లేదా? అవును, పెళ్లి చేసుకునేది నేను, వాళ్ళని ఏంటి ఒప్పించేది? ప్రియా ప్రియా, చాలా ముచ్చటేస్తుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. ఇలాగే గలగల మాట్లాడుతూ ఉంటావా? ఉంటాను. అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చి అందరినీ అడుగుతాను, మీ వినయ్ సార్ ఇంకా సీరియస్గానే ఉంటున్నాడా అని అడుగుతాను. ఓకే మేడం, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు చెప్పు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్నా? నీ విక్రమ్ నీకు బెస్టా? ఇరికించేస్తున్నావా? చెప్పు. నాకు నా ఫ్రెండ్ విక్రమ్ ఎంతో, మధుమిత కూడా అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో, నువ్వు అంతే. ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తావా? మధుకి ఎక్కువ ఇవ్వాలి కదా. నో. అయితే మా ముగ్గురికి ప్రాబ్లం వచ్చిందనుకో, ఎవరి ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ చేస్తావు? అసలు నా మధుకి ప్రాబ్లమే రాకుండా నేను చూసుకుంటాను. ఇంకా నా ఫ్రెండ్ విక్రమ్ ఇంకా ప్రియా, ఎవరికి ఫస్ట్ హెల్ప్ చేస్తానంటే ప్రియాకే చేస్తాను. మరి విక్రమ్? వాడు అబ్బాయి కదా, కొంచెం తట్టుకుంటాడు, వాడిది వాడు సాల్వ్ చేసుకోగలడు. అమ్మాయిలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు చాలా సెన్సిటివ్ కదా, మీకు ప్రాబ్లమ్ని చూసి ఏడుపు రాకముందే సాల్వ్ చేయాలి. హే, అమ్మాయిలు అంత చులకనగా కనిపిస్తున్నారా? సెన్సిటివ్ అని చెప్తున్నాను, చులకన కాదు. నువ్వు నా ప్రాబ్లం సాల్వ్ చేసినా, విక్కీ ప్రాబ్లం సాల్వ్ చేసినా ఒకటే వినయ్. చూస్తాను, విక్కీ నన్ను లవ్ చేస్తున్నాడనే విషయం నీకు తెలిస్తే ఏం చేస్తావు? హలో మధు. నాన్న, ఏంటి తల్లి? ఈయన ఫోన్ చేశారు, 15 నిమిషాల్లో వస్తానన్నారు. అవునా, నువ్వు రెడీగా, నేను ఇక్కడనే ఉన్నా, వచ్చేస్తున్నా ఇంటికి. అలాగే నాన్న. సార్, వచ్చేస్తున్నాను. అడిగితే ఏం చెప్పాలి? నాన్న చెప్తానన్నారు కదా. మధు, మధుమిత. వచ్చిండ్రా, కూర్చోండి. అమ్మ మధు,
ఏమైందండి? మధుని ఎందుకు పిలుస్తున్నారు? ఆనందం చెప్పినా కదనే, తీసుకుపోవాలి దాన్ని. పనుంటే వాడిని తీసుకెళ్ళండి. ఆడపిల్లని ఎందుకు ఇప్పుడు? నువ్వు ఆడపిల్ల మగపిల్లగాడని చెప్పకే. వాడికి నేను ఏ పని చెప్పినా సగం సగమే చేస్తాడు. మధు మీదనే నాకు నమ్మకం ఉంటుంది. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది. అయితే ఇంటికే తీసుకురండి, చేసి పెడుతుంది. దీన్ని బయటకు తీసుకుపోవడం ఎందుకు? ఇక నువ్వు ఏందో మాట్లాడకి. నేనేమన్నా దాన్ని ఒక్కదాన్ని పంపిస్తున్నానా? నేను కూడా పోతున్నా కదా దాంతోపాటు. తీసుకుపోతా, మళ్ళీ నా బిడ్డని నేను తీసుకొచ్చుకుంటా. సరే పోండి. అన్నిటికీ టెన్షన్ పడతావేంది? దాన్ని ఒక్కదాన్ని పంపి వేసుకురమ్మంటే అప్పుడు అనుకోవాలి కానీ. అయినా అదేమన్నా చిన్నపిల్లనా? మొన్నటిదాకా కాలేజ్కి పోలేదా రాలేదా? ఏమో కొత్త కొత్తగా చేస్తున్నావు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. నా బిడ్డ పెళ్ళిడికి వచ్చింది. ఎవరి కళ్ళు దాని మీద పడద్దు. ఆ పడైతి, నేనున్నా కదా పక్కకు తండ్రిని. మధు రెడీ అయినావా? నేను రెడీ నాన్న. సరే పద, ఇప్పటికే బాగా లేట్ అయింది. టీ తాగి పోండి, కొంచెం ఆగమాగం కాకుండ్రి. నేను ఇప్పుడే బయట తాగొచ్చిన, నేను తాగా. మధు, నాకు ఏమొద్దమ్మా. అక్కడ ఎంత పని ఉంటుందో ఏమో, కొంచెం ఏమన్నా తినిపో. వద్దమ్మా, ఇప్పుడు తినాలని లేదు. సరే పో. ఏందో ఏమో తండ్రి బిడ్డలు, ఏం చేసేది తెలియదు. పద నాన్న. వచ్చేసావా మధు? నువ్వు ఇంకా నా దానివి. సో ప్రెటీ. అల్లుడు, నా బిడ్డను తీసుకొచ్చేసాను. చాలా థ్యాంక్స్ మావయ్య. మధు, నాకు మళ్ళీ ఫోన్ చేయి ఇంటికి వెళ్ళే ముందు. నేను ఇంటికి వెళ్ళను, మన ఇద్దరం ఒకే దగ్గర ఉన్నామని చెప్తాను. అమ్మ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకు, నేను మాట్లాడతాను. అలాగే నాన్న. అల్లుడు, నా బిడ్డ జాగ్రత్త. నా ప్రాణం తన దగ్గరే ఉంది మావయ్య. నా ప్రాణాన్ని జాగ్రత్తగానే చూసుకుంటాను. సంతోషం బాబు, నేను వెళ్తాను. బాయ్ నాన్న. బాయ్ తల్లి. అల్లుడు బాయ్. బాయ్ అంకిల్. రోడ్డు మీద ఎవరైనా చూస్తారు సార్.